హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు కందిపప్పు పోలేలు చేస్తున్నామండి. పోలేలు అంటే భక్షాలు అంటారు. భక్షాలు, పోలేలు, మళ్ళీ బొబ్బట్లు అంటారు కొంత సైడు. ఈ పోలేలు ప్రిపేర్ చేస్తున్నాము. 2 గ్లాసుల కందిపప్పు నానబెట్టేసుకోవాలండి. కడిగి కొద్దిసేపు వాష్ చేస్తుంది చూడండి మా మమ్మీ. నానబెట్టేసుకొని కొంచెం ఉడకబెట్టేసుకోవాలి కందిపప్పు. కొంచెం పసుపు వేసుకోవాలి అందులోనే. ఉడికిన తర్వాత వాటర్ అంతా పోవడానికి జాలీలో వేసేసుకొని ఇలా ఆరబెట్టేసుకోవాలి కందిపప్పుని. ఇవన్నీ వాటర్ అండి, అవి కందిపప్పు పోయి వాటర్. పిండి తడిపేసుకోవాలి. పిండి కూడా గోధుమ పిండినే యూజ్ చేస్తామండి, మేము మైదా పిండి యూజ్ చేయము. గోధుమ పిండి విత్ కందిపప్పుతోని పోలేలు అండి. మామూలుగా అయితే మైదా పిండితోని శనగపిండి పోలేలు చేస్తారండి. అవి అంటే గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. శనగపప్పు ఇంకా మైదా కూడా అసలు మంచిది కాదు హెల్త్కి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా హెల్త్కి మంచిది. తిన్నా ఏ ప్రాబ్లం అవ్వదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది. పూర్ణం కూడా ఎంత బాగా వస్తుంది, ఉండలు కూడా చూడండి. చాలామంది కందిపప్పు పోలేలు రావు. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా టేస్టీ అంటే టేస్టీగా అవుతాయి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి కందిపప్పు పోలేలు కూడా. ఏ హెల్త్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది శనగపప్పు పోలేలు తినడము. గ్యాస్ట్రిక్ ఫార్మేషన్ అవ్వడము అలా ఉంటుంది. కానీ శనగపప్పు పోలేలు కూడా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కానీ ఇలా కూడా ట్రై చేయండి. కందిపప్పుతో పోలేలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత రాని వాళ్ళకైనా కూడా ఈజీగా చేసేయచ్చు. చాలా మంచిగా వస్తాయి పోలేలు కూడా. చూడండి ఎంత బాగా వస్తున్నాయి పోలేలు. ఇట్లా రబ్ చేస్తుంటేనే వచ్చేస్తున్నాయి చూడండి. ఎంత బాగా వస్తున్నాయి చూడండి పోలేలు. మీకు కూడా ఇలా పోలేలు రావాలంటే ఏం చేయాలి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఆ కందిపప్పు ఆల్రెడీ నానబెట్టి బయట పక్కకు పెట్టుకుని ఉడికించి పెట్టాం కదండి. ఆ పప్పుని గ్రైండర్కి వేసుకోవాలి, షుగర్ వేసుకొని. షుగర్ ఎంత క్వాంటిటీ అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ షుగర్ అండి. దానికి ఇలాచీలు వేసుకొని దాంట్లోనే సోప్ మిక్స్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ చేసుకోవాలండి పూర్ణము. మళ్ళీ పిండి కూడా అండి, గోధుమ పిండి నానబెట్టేసుకోవాలండి. అది కూడా పిండి నానబెట్టేసుకొని పోలేలు చేసేయడం అండి. పోలేలు ఏదైతే గోధుమ పిండి నానబెడతామో దానికి కొంచెం నానబెట్టినాక ఆయిల్ కానీ గీ కానీ రుద్ది నానబెట్టాలండి, స్మూత్గా వస్తాయి. మళ్ళీ పోలేలు చేసేటప్పుడు కూడా పూర్ణం అన్నీ మిక్స్ చేసి పూర్ణం మధ్యలో పెట్టి అదైతే పిండితో చేస్తారో కింద బేస్ కొట్టడం ఉంటుంది కదండి, ఆ కొట్టే దాని కింద గీ వేసి కొట్టడం వల్ల స్మూత్గా వస్తుంది. గీ కానీ ఆయిల్ కానీ వేసి కొట్టాలండి. చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. మనం ఎప్పుడైతే లేపి పెంక పైన వేస్తామో అప్పుడు కూడా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది తిన్నప్పుడు. చూడండి ట్రై చేయండి ఇలా మీరు కూడా. అందులో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో, ప్యాన్కి కూడా ఎలాంటి అదేమంటారు బ్రషెస్ కానీ ఏది కూడా అప్లై చేయలేదండి. అలోవెరా ఏదైతుందో అలోవెరా దాంతోనే ఆయిల్లో డిప్ చేసి, ఆయిల్లో కానీ గీలో కానీ డిప్ చేసి పెనం మీద రాస్తామండి మేము. అప్పుడు మా నాన్నమ్మ రాసేదనమాట పెనం మీద ఆ కలవందతోనే. అలా అలవాటు అయిపోయింది మా మమ్మీకి కూడా. ఇప్పుడు మా వదిన చేస్తుంది భక్షాలు. ఇలా పెనంకి అలోవెరా రాయడం వల్ల చాలా స్మూత్గా ఏమంటారు భక్షాలు వస్తాయండి. చాలా టేస్టీగా కూడా అవుతాయి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా అవుతాయి. గీతో చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా అవుతాయి పోలేలు. ప్రస్తుతానికి మేము యూజ్ చేసింది గీనేనండి. అది ఇంత స్మూత్గా వస్తున్నాయి చూడండి. మీరు కూడా ఎప్పుడైనా భక్షాలు చేసేటప్పుడు పూర్ణం మధ్యలో స్టఫింగ్ ఎక్కువ ఉండాలి, మళ్ళీ బయట పిండి తక్కువగా ఉండాలంట అండి. నాకు కూడా యాక్చువల్లీ పోలేలు రావు, ట్రై చేస్తున్నాను నేను కూడా. మమ్మీ వదిన ఇంకా అందరు బాగా చేస్తారు. అత్తయ్య కూడా బాగా చేస్తుంది.
అత్తయ్య వాళ్ళ సైడ్ శనగపప్పు పోలేలు చేస్తారు, మా దగ్గర కందిపప్పు పోలేలు చేస్తారు మమ్మీ వాళ్ళ సైడ్. చూడండి కందిపప్పు పోలేలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి మీరు కూడా ట్రై చేయండి. నేతి బొబ్బట్లు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లోనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేంతలాగా ఉంటుందండి నేతిలో వేసిన బొబ్బట్లు. చూడండి ఎంత బాగా వచ్చాయో బొబ్బట్లు. చూస్తుంటేనే తినాలంతగా అనిపించేలా ఉన్నాయండి బొబ్బట్లు. ఓ వావ్ యమ్మీ టేస్టీ.